ఎన్నిసార్లు అడిగే వస్తున్నాను బ్రో. అందరినీ అడుగుతున్నాను ఉన్నామని. నేను జనరల్ గా వచ్చేయట్లేదు తను తీసుకొని. మీరు ఎన్నిసార్లు అడిగినా మీరు మ్యాక్సిమం నాకు చాలాసార్లు మీరే తగులుతున్నారు బయట కానీ లోపలికి కానీ. సరే లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతా. లోపలిగా వెళ్తారా? అది ఎందుకు బ్రో అంతసేపు ఆర్డర్ చేసినారు మీరు? సింపుల్ అన్న, మాకు ఒక రూల్ ఉంది ఇక్కడ. నేను అన్ని డోర్ తీసుకొని వెళ్ళిపోవట్లేదు కదా బ్రో. జస్ట్ ఐ ఆస్కింగ్ యూ. నేను సింపుల్ అన్న, నాకు రీజన్ తెలియంది నేను ఎవరినైనా బ్రో అడగకుండా వెళ్తున్నారని గోల్డ్ మంది దగ్గర నుంచి ఆర్గ్యుమెంట్ పెట్టాను. మీరు అడిగి వెళ్తున్నామని కూడా దొంగలాగా లోపలికి వెళ్తావా? అయ్యో అది నాకు చాలా హత్య అనిపించింది అన్న. అయ్యో అన్న చెప్తున్నాను బాబాయ్ నిజంగా చెప్పాను బాబాయ్. నాకు అది చాలా హత్య అనిపించింది. అంటే నాకు చాలా ఒక్కసారి కాదు, ఈ 8 days 9 days అదేంటో నా అదృష్టం ఏంటో తెలియదు, మీ అదృష్టమో తెలియదు. కానీ నాకు ఎప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే నాకు కనబడుతున్నారు. బాబాయ్ లోపలికి వెళ్తానంటే లోపలికి వెళ్తారా? అసలు మీ నోట్ల నుంచి వెళ్ళండి అన్నది రాదు నాకు. సీరియస్లీ మీరేనా అడిగిన ప్రతిసారి మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీరు లేరు కదా, నేను ఆ ప్రూఫ్ లో విట్నెస్ తీసుకొస్తున్నా. మీకు ఎందుకు అసలు ఇదే అంటున్నా, ప్రతిసారి వేరే చేస్తున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? నా ఇష్టం, మీరు వింటారా? ఇదే అంటున్నా మిమ్మల్ని. ఇక్కడే మానిపులేట్ చేస్తున్నారు అంటున్నా. అవసరం లేదు అసలు మీకు రావడం ఇక్కడ. ఎందుకు? మేమిద్దరం మాట్లాడి చిన్న ప్రూఫ్ అడుగుతున్నా. నేను చిన్న ప్రూఫ్ అడుగుతున్నా. ఆయన నన్ను అన్నారు, నేను ఆయన అడుగుతున్నా. ఆయన ఇప్పటిసరి ఆయన ఆన్సర్ చేయడం చేయకపోవడం ఆయన మీకు అక్కడ రాక బాగుంది, అతను రమ్మంటున్నారు. నాతో బాగోలేదేమో మీకు రమ్మని ఆలోచిస్తున్నారు. ఎందుకు నాకు అర్థం కాలేదు. మనం ఇద్దరం ఏం చూసుకున్నాం ఇద్దరిని బాబాయ్ కదా. రాకు దీని నుంచి ఏముంటాయన్నా అదే నేను అడుగుతున్నాను. ఎందుకు అదే బాబాయ్ అని మీరు ఓకే అని అన్నప్పుడు ఎందుకు ఆలోచిస్తే? నేను ఎంత న్యూట్రల్ వాళ్ళు కూడా ఇది బాబాయ్ మార్నింగ్ నేను ఎంత న్యూట్రల్ ఉన్నాను రూల్స్ కి. సింపుల్ మీరు చెప్పండి. నాకు ఒకటే నాకు అది అదే మనం అందరూ కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు తక్కువని మీ టీం బాబాయ్ అంటే మనోడే అందరూ మనోడే. కానీ మీ టీము రెండన్నా తక్కువ ఇమీడియట్ వస్తుంది ఆన్సర్. మీ దగ్గర నుంచి మాత్రం నాకు అది రావట్లేదు. ఏంటంటే బాబాయ్ లోపలికి వెళ్ళొచ్చా అంటే లోపలిగా వెళ్తారా? ఎందుకు తర్వాత ఏమడుగుతాను? లోపలిగా వెళ్తారా? రీజన్ అడుగుతాను. ఏం అడగట్లేదు మీకు అసలు. అది రావట్లేదు. అది బయట వెళ్ళండి బాబాయ్ అని మీకు అనట్లేదు. మీ నోట్లోంచి నాకైతే నేను వెళ్ళలేదు బాబాయ్. సరే ఇప్పుడు నేను ఒక మానిటర్ కూడా కాదు. నేను నా రీజన్ చెప్తున్నా. నాకేం మానిటర్ బ్యాచ్ లేదు ఇక్కడ. నేను ఓనర్ కంటూ నాకు అట్లీస్ట్ కొన్ని రైట్స్ ఉన్నాయి. టెనెంట్స్ ఫ్రీగా రావచ్చా వద్దా అన్నది మా డెసిషన్. నాకు ఏ వర్క్ లేనప్పుడు నేను అట్లీస్ట్ ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ నేను నెరవేర్చుకోవాలి కదా. ఎవరు లేనప్పుడు అట్లీస్ట్ డోర్కి తాపలేదా వస్తుంది. నేను అంతే. ఎవరు ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న బేసిక్ రీజన్ నాకు తెలియాలి కదా. వచ్చిన ప్రతి వాళ్ళని అడుగుతున్నా, తెలుస్తున్నారా ఎందుకు వస్తున్నారు, మీరు ఏమంటారు క్లీనింగ్ వస్తుండ్రా, కుకింగ్ వస్తుండ్రా, దేనికి అన్న రీజన్ తప్పితే దొంగలు అవుతున్నాయి కదా. ఇంట్లో దొంగలు అవుతున్నాయి. 25 సార్లు దొంగతనం అయిందా? హోస్ట్ గారే చెప్పారు కదా 25 సార్లు దొంగతనం అయిందని. అట్లీస్ట్ ఒక ఓనర్ లెక్క నా బేసిక్ రెస్పాన్సిబిలిటీ పెట్టుకోవాలని తెలుస్తుంది కదా బాబాయ్. ఎవరెవరు దొంగతనం చేస్తున్నారు, ఎవరెవరు దొంగతనం చేయరు. నేను మీ ఒక్కరిని అడిగితే అది నా తప్పు అయిపోతుంది. నేను ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని అడుగుతున్నాను. అది ప్రతి ఒక్క కంటెస్టెంట్ అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అది నాకు ఓనర్లకు ఇచ్చిన బిగ్ బాస్ ఇచ్చిన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మాకు వచ్చి వాటర్ పట్టుకోవచ్చు, అవును, ప్లేట్లు వాష్ చేసుకోవచ్చు, అవును. దేనికి వస్తున్నాం బాబాయ్ మేము? అయితే వాళ్ళ నుంచి అయితే క్లీనింగ్ కాబట్టి అవును నేను వచ్చాను. అవును, ఇంక దేనికి వస్తున్నాం మేము? తెలియట్లేదు బాబాయ్. నేను దానికోసమే నేను ఒకటి ప్లేట్ పట్టుకొని చూస్తారు, లోపల వెళ్తుంటేనే అలా చూస్తారు. నేనేం మాట్లాడుతాను దాని తర్వాత తెలీదా బాబాయ్ తర్వాత వాష్ చేసుకోవడానికి అని చెప్పి నేను దాని తర్వాత ఇచ్చే చిన్న నవ్వు కూడా మీరు అసలు చూడలేదంటే అసలు ఎట్లా బాబాయ్? ఏమో నేను తిరిగిపోయిన తర్వాత మీరు నవ్వులు లేస్తారేమో మరీ చేస్తారు. ఇది సింపుల్ నిజం బాబా. నాకు బాధ అనిపించింది బాబాయ్. అని చెప్పి నేను అంటున్నాను, కానీ మీలో ఫాల్ట్ డౌట్ అని అనట్లేదు. అది కొంచెం నాకు బాధ అనిపించింది బాబాయ్. నేను సింపుల్ చెప్పి ఎందుకంటే మీ వాళ్ళే నన్ను
మార్చండి రండి అని అంటున్నారు. మీరు ఎందుకంటే ఫాస్ట్ రియాక్షన్ ఎందుకు లేదు? ఎందుకంటే నాకు రీజన్ తెలియాలి బాబాయ్. ఏంటి దేనికి వస్తాం బాబాయ్? మీరు పడుకోవడానికి వస్తామా? మీ పుట్టామా? మీ బెడ్ మీద పడుకుంటామా? కొంచెం నిమ్మలంగా మాట్లాడుకున్నాం. నా వాయిస్ అంత బాబాయ్ ఎక్స్ప్రెసివ్ గాను. సరే, ఇప్పుడు ఇంటికి చాలా విధాలుగా వస్తున్నారు డిఫరెంట్ మంది. నేను ఒకరిని అడిగి ఇంకోళ్ళని అడగకపోతే అది నా తప్పు అవుద్ది. నేను అందరినీ సేమ్ విధంగా అడుగుతున్నా, సిమిలర్లీ అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని. లోపలికి వస్తున్నారా, ఎందుకు వస్తున్నారు అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మాకు ఉండాలి, అట్లీస్ట్ నాకు ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు బిగ్ బాస్ ఇచ్చిన ఒక సింపుల్ ఆదేశం, ఇంట్లోకి టెనెంట్స్ అలౌడ్ లేదు, ఉన్న రీజన్స్ వాళ్ళు చేసే పనులకు